వెల్కమ్ టు ఏజే ఇంగ్లీష్. పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, సోషల్ లైఫ్లో కావచ్చు, చాలా సందర్భాల్లో మనం చాలామందిని కలుస్తూ ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళని వేరే వాళ్ళకి పరిచయం చేస్తూ ఉంటాం. ఆ సందర్భంలో చాలా ఎక్కువ ఉపయోగించే పదం ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ ఇస్ ఎ యూనిక్ రిలేషన్ విచ్ ఇస్ బియాండ్ ఫ్యామిలీ అండ్ పర్సనల్. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్షిప్ ఇస్ ఎ వండర్ఫుల్ రిలేషన్ బిట్వీన్ టూ హార్ట్స్. అయితే మనకు పరిచయమైన వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ కాదు. మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే రకంగా ఉండరు. మరి ఈ ఫ్రెండ్స్లో ఎన్ని రకాలుగా ఉంటారు చూద్దాం. ఫస్ట్ ఇఫ్ యు టేక్ ద వర్డ్ ఫ్రెండ్. ఫ్రెండ్ అని ఎవరిని అంటూ ఉంటామంటే సాధారణంగా వేర్ వీ హ్యావ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అఫెక్షన్. ఎక్కడైతే ఎవరిద్దరి మధ్యనైనా మ్యూచువల్ రెస్పెక్ట్ కానీ అండ్ మ్యూచువల్ అఫెక్షన్ కానీ ఉంటుందో అతన్ని ఆమెని ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాం. మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ అఫెక్షన్. కొన్ని సందర్భాల్లో మనం హీజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఉంటాం. మరి క్లోజ్ ఫ్రెండ్ అని ఎవరిని అంటామంటే హీజ్ వెరీ క్లోజ్ టు యూ. మనకి ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు ప్రజెన్స్ కావాలన్నా అందుబాటులో ఉండే పర్సన్ ఎవరైతే ఉంటారో అతన్ని సాధారణంగా క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఉంటాం. ద వన్ హూమ్ యూ కెన్ ట్రస్ట్ ఆర్ రిలై అపాన్ ఫర్ ద హెల్ప్. మన సహాయం కోసం ఎవరి మీదైతే మనం నమ్మకం పెంచుకోవచ్చో, నమ్మకంగా ఉండొచ్చో, మనకు అందుబాటులో ఉంటాడో, ఎక్కువగా అందుబాటులో ఉండే పర్సన్ని హీజ్ మై ఫ్రెండ్, షీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్, హీజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఉంటాం. బెస్ట్ ఫ్రెండ్ అని ఎప్పుడు వాడతామంటే వేర్ యూ కెన్ షేర్ ఎవ్రీథింగ్ విత్ హిమ్. అంటే ఎక్కడైతే మన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని ఎదుటి వాళ్ళతో ఎలాంటి హెసిటేషన్ లేకుండా మనం అన్నీ షేర్ చేసుకోగలమో అతన్ని సాధారణంగా హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉంటాం. ఇంకో పదం వాడుతూ ఉంటాం, బోసం ఫ్రెండ్. ఈ బోసం ఫ్రెండ్ మీన్స్ ఎక్కడైతే ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసి ఉంటుందో, వేర్ బోత్ ద పీపుల్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరికీ బాగా తెలుసు, ఒకరి గురించి ఒకరికి తెలియదంటూ ఉండదు. దే హ్యావ్ ఎ గ్రేట్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఈచ్ అదర్. అలా ఎవరి మధ్యనైతే ఒకరి గురించి ఒకరికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుందో అలాంటి వాళ్ళని మనం సాధారణంగా హీజ్ మై బోసం ఫ్రెండ్ అంటూ ఉంటాం. బోసం ఫ్రెండ్ మీన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది సాధారణంగా చిన్నప్పటి నుండి లేదా చాలా కాలంగా కలిసి ఉండే వాళ్ళని హీజ్ మై బోసం ఫ్రెండ్ అంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అయితే హీజ్ మై ఆల్టర్ ఈగో అంటూ ఉంటారు. ఆల్టర్ ఈగో అంటే నాలో ఒక భాగం అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మనం చేసే ప్రతి పనిలో వాళ్ళు ఉంటారు. మనం చేసే ఏ పనిలో అయినా వాళ్ళు ఉంటారు. వాళ్ళు హీజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్. అండ్ ప్రతిదానికే అతడు ఆ పనిలో ఉంటాడు, అతని సహాయం ఉంటుంది, అతని పాత్ర ఉంటుంది. అలాంటి వాళ్ళని హీజ్ మై ఆల్టర్ ఈగో అంటూ ఉంటాం. కొంతమందిని హీజ్ మై బడ్డీ అంటూ ఉంటాం. ఎవరితో అయితే ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటాము, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తూ కలిసి వస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళని హీజ్ మై బడ్డీ అంటూ ఉంటాం. అలాగే కొన్ని సందర్భాల్లో హీజ్ మై క్రోనీ అంటాం. హీజ్ మై క్రోనీ. క్రోనీ అని ఎవరిని అంటామంటే హీజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్స్ హూ నోస్ ఆల్ యువర్ పర్సనల్ సీక్రెట్స్. పర్సనల్ సీక్రెట్స్ అన్నీ తెలిసి క్లోజ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అతన్ని లేదా ఆమెని మనం షీజ్ మై క్రానీ, హీజ్ మై క్రానీ అంటూ ఉంటాం. క్రానీ మీన్స్ ద వన్ హూ నోస్ ఆల్ ద పర్సనల్ సీక్రెట్స్ ఆఫ్ వన్స్. అలాగే ఇంకో పదాన్ని వాడుతూ ఉంటాం, దట్స్ సైడ్ కిక్. ఇది సాధారణంగా ఆఫీస్ ఎన్వైరన్మెంట్లో కానీ లేదా బయట ఎక్కడైనా కావచ్చు. సైడ్ కిక్ అంటే ద వన్ హూ అసోసియేట్స్ విత్ యూ ఎవ్రీ టైమ్. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు, మీ వెనకాల వస్తూ ఉంటాడు. సాధారణంగా ఈ ఫ్రెండ్ అనే అతను ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్. అంటే మన కొలీగ్ అయి ఉండొచ్చు, కాకపోతే మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రొఫెషన్లో ఎవరైతే ఉంటారో అతన్ని హీజ్ మై సైడ్ కిక్ అంటూ ఉంటారు. కామ్రేడ్. ఈ ఫ్రెండ్కి ఇంకో వర్డ్ మనం కామ్రేడ్ అని కూడా వాడుకోవచ్చు. ఎ కొలీగ్ ఆర్ మెంబర్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే మన కొలీగ్స్ కానీ లేదా ఒక ఆర్గనైజేషన్లో మెంబర్స్ని కానీ మనం కామ్రేడ్స్ అంటూ ఉంటాం. అండ్ కొలీగ్ని కూడా కామ్రేడ్ అనొచ్చు. అంటే తోటి పనిచేసే వాళ్ళు, తో కలిసి ఉండే వాళ్ళని. ఇంకా చెప్పాలంటే ఎ ఫెలో సోల్జర్ ఆర్ ఎ క్లోజ్ ఫెలో మెంబర్ ఆఫ్ ఎ టీమ్. మన టీమ్ మెంబర్స్ని సాధారణంగా కామ్రేడ్ అంటూ ఉంటాం. అండ్ ఆఫ్టర్ వీ హియర్ వన్ వర్డ్ దట్స్ పాల్. పాల్ అనే పదం ఎప్పుడు వాడుతూ ఉంటామంటే ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్టర్ ఏ చైల్డ్హుడ్ ఫ్రెండ్. సాధారణంగా చిన్నప్పటి ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో అతన్ని మనం పాల్ అంటూ ఉంటాం. వెన్ యు ఆర్ సాడ్ ఆర్ డల్, మనం ఎప్పుడైనా డల్గా ఉన్నా, సాడ్గా ఉన్నా వాళ్ళతో మాట్లాడితే మనం చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటాం. ఎవరితో అయితే మనం మాట్లాడితే చాలా రిలాక్స్ అయిపోతూ ఉంటామో, చాలా ఫ్రీ అయిపోతుంటామో అలాంటి వాళ్ళని సాధారణంగా పాల్ అంటాం. ఇలాంటి వాళ్ళంతా కూడా సాధారణంగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయ్యే ఉంటారు.